సార్ ఏదో అంటుండు, మహిళల రాజ్యం ఇది. ఈ తెలంగాణలో ఉన్న ఈ రాజ్యం, రేవంత్ రెడ్డి రాజ్యం మహిళల రాజ్యం అట. మంచిదే, మహిళల రాజ్యం అని అనుకున్నప్పుడు మరి మహిళల కోసం మీరు మంచి చేయాలి కదా. నేను మంచి చేస్తున్నా అంటుండు. ఏమంటుండు, ప్రభుత్వ సరఫరా వ్యవస్థలన్నీ ఆడబిడ్డల చేతికే ఇస్తారట. 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తాం. ఎట్లా సార్ ఇది, ఎట్లా సాధ్యమవుతుంది? 1,00,00,000 ఇంటూ 1,00,00,000 రూపాయలు, ఎన్ని కోట్లు కావాలా? మన బడ్జెట్ ఎంత? ఒకవైపునేమో కోసిన పైసలు లేవంటున్నాము, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి డబ్బులు లేవు, ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్స్ లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ చక్కగా లేదు, ఈ మీరు ఇచ్చిన హామీలకు సంబంధించిన ప్రకటనలు సరిగా లేవు, చేసిన అప్పులకే మేము ఖర్చు పెడుతున్నామని మీరే చెప్తున్నారు. మరి 1,00,00,000 మంది మహిళలకు కోటీశ్వరులను ఎప్పుడు చేస్తారు? అంటే ఒక్కొక్క మహిళ దగ్గర 1,00,00,000 రూపాయలు ఉంచుతారనమాట. 1,00,00,000 రూపాయలు వచ్చేలాగా చేస్తారట. పంట మార్పిడిపై ఆడబిడ్డలే అవగాహన కల్పించాలి. పంట మార్పిడి పైన ఆడబిడ్డలు అవగాహన కల్పిస్తారు, వాళ్ళకి చేయగలుగుతారు. కానీ పంట మార్పిడి చేయడానికి ఆ రైతులకు అవకాశం లేదు కదా. ఇవాళ తెలంగాణలో కోతుల బెడద చాలా తీవ్రంగా ఉన్నది. దానికి మరి మీ కార్యాచరణ ఏంది? ఏమైనా చెప్పే ప్రయత్నం ఏమైనా చేసిరా? మీ కార్యాచరణ ఏంది దాని విషయంలో? అడవులను కొట్టేసేది మీరే, 4th సిటీలని, ఈ సిటీలని మొత్తం అగ్రికల్చర్ వ్యవస్థను నాశనం చేసేది మీరే. మహిళలతో పెట్టుకున్నాడు అధికారంలో ఉండలేడు. మహిళకు ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మహిళకు మహిళకు తొలి అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. 553 బస్సులు మహిళా సంఘాలకు అందజేత. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులుగా చేసేంత వరకు తమ ప్రభుత్వం విశ్రమించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళలు ఏది కోరుకున్నా నెరవేర్చడానికి సోదరుడిగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను అని తెలిపారు. మహిళలు బెల్ట్ షాపులు క్లోజ్ చేయమంటున్నారు. చేస్తారా మరి? అదొక్కటి మాత్రం అడగండి అంటారా? మహిళలు ఈ తాగుడు వ్యవస్థ ఏంది, మొత్తం పిల్లలు నాశనం అవుతారు, గ్రామాల్లో కుటుంబాలు ఆగమైపోతున్నాయి, దయచేసి మహిళలంతా ఆగమైపోతున్నారు, దీన్ని ఆపండి అని అడుగుతున్నారు. చేయగలుగుతారా? 35 ఏళ్ళు వచ్చిన మహిళలు కూడా భర్తలను కోల్పోయి, ఆ తాగుడికి బానిసైన భర్తలను కోల్పోయి ఆగమైపోయిన జీవితాలు కనబడుతున్నాయి గ్రామాల్లో. మరి ఈ లిక్కర్ని నిషేధించకపోయినా కనీసం నియంత్రించే ప్రయత్నం చేస్తారా? చెప్పండి సార్. మహిళలు అడుగుతున్నారు మరి ఇది చేయాలి కదా. మరి మీరు మహిళలు అడుగుతున్నారు, మా పిల్లలకి ఉచిత విద్య, ప్రభుత్వం నుంచి విద్య కావాలి అని కోరుతున్నారు. చేయగలుగుతారా? ఇప్పుడు మీరు ఏం అక్కర్లే, గీ కోటీశ్వరులను చేసుడు, గీ కథ అంత వద్దు సార్. ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం, చదువుకున్న తర్వాత ఉపాధి, ఇవి కల్పించే ప్రయత్నం చేయండి. ఒక తల్లి, 2 పిల్లలను ఒక తల్లి తన 2 పిల్లల మీద 1,00,000 రూపాయల పైన ఖర్చు పెడుతుంది, ఓన్లీ చదువు కోసమే. తక్కువలో తక్కువ ఏ గ్రామంలోనో మండలంలో స్కూల్కి పంపించినా మినిమం ఖర్చు పెడుతుంది. నువ్వేమో 4,000 స్కూళ్ళకి తగ్గిస్తావని నువ్వు చెప్తున్నావు. ఒకవైపున స్కూల్ అట 27,000 స్కూళ్ళలో 23,000 మొత్తం మూసేసి 4,000 స్కూళ్ళకి తగ్గిస్తామని చెప్తున్నావు. మరి మహిళలని కోటీశ్వరులను అక్కర్లేదు, మాకు స్కూళ్ళు కావాలా, మా పిల్లలకు చదువు కావాలా, ప్రభుత్వం ద్వారా అందే చదువు కావాలా, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలా. క్వాలిటీ ఎడ్యుకేషన్ నేను ఇస్తున్నా, అది కడుతున్నా, ఇది కడుతున్నాడు. నీ బడ్జెట్ ఏది మరి? నీ బడ్జెట్ గానే ఏడిచింది కదా, సింగిల్ డిజిట్ బడ్జెట్. ఈ దేశంలో ఏ రాష్ట్రము ఖర్చు పెట్టని బడ్జెట్ మనం ఖర్చు పెడుతున్నాం, అత్యల్పంగా, అత్యంత తక్కువగా. వాళ్ళు రోగం వస్తే మాకు వైద్యం కావాలి అని అడుగుతున్నారు. మా గ్రామంలో ఉన్న పిహెచ్సికి డాక్టర్ కావాలని అడుగుతున్నారు. మేము ఒక మండలం టౌన్కి వెళ్తే మాకు అక్కడ మంచి డాక్టర్ ఉండేలా చూడండి అంటున్నారు. ఓ ఏరియా హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్స్, అన్ని రకాల డాక్టర్స్ ఉండేలా అందుబాటులో ఉంచండి అంటున్నారు. మేము గ్రామాల్లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే మేము హైదరాబాద్ దాకా ఉరికి రావాల్సిన పరిస్థితి వస్తుందని అడుగుతున్నారు. మరి ఏం చేయాలి వాళ్ళు? వాళ్ళ బేసిక్ నీడ్స్ ఇవి, ప్రభుత్వం అందించాల్సినవి, వాళ్ళ బాధ్యత ప్రభుత్వానిది. మరి ఇవేమీ చేయకుండా నేను కోటీశ్వరులను చేస్తా, ఓ 400 బస్సులు 400 సంఘాలకు ఏదో ఇచ్చేస్తే వీళ్ళంతా అయిపోయింది అని మీరు ఏదో అట్టహాసంగా ప్రోగ్రామ్ని చేసి దాన్ని ఏదో ఇది చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోయినసారి ఒక కలర్ చీర ఇచ్చినా, పాలపిట్ట కలర్ చీర ఇస్తున్నా, సీతక్క గారు లేండి అక్క మీరు ఒక్కసారి అని సీతక్క చీర చూపించి, ఎవరికి కావాలి మీ చీరలు? ఎవరు అడిగినారు మిమ్మల్ని చీరలు ఎవరు అడిగినారు? నువ్వు ఇచ్చే 500 రూపాయల చీర దేనికి? మహిళల చీరలు మీరు 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 ఇవ్వకపోతే, మహిళలు కేసీఆర్ ఇవ్వకపోతే, మీరు ఇవ్వకపోతే మహిళలు అంతకుముందు చీరలే కొనుక్కోలేదా?
ఎవరో ఇస్తేనే కట్టుకున్నారా? ఎవరికి కావాలో నువ్వు ఇచ్చే 300 నుంచి 500 రూపాయల చీర? మహిళలు కోరుతున్నారు పిల్లలకి విద్య, రోగం వస్తే వైద్యం, చదువుకున్న పిల్లలకి ఉపాధి, వ్యవసాయము, పరిశ్రమలను తీసుకొచ్చి ఉపాధి కల్పించడం. సో ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టండి అని అడుగుతున్నారు. దాని మీద ఫోకస్ ఉందా? ఈ డ్రామాలు తప్పితే కేసీఆర్ అదే చేసిండు, నువ్వు అదే చేస్తున్నావు, ఏం తేడా ఏమున్నది అందులో? సో అందుకే మహిళలు కూడా ఆలోచించాలి. మనకేం కావాలో చాలా బలంగా మనం ఎలక్షన్ ఎజెండా కింద పెట్టాలి. ఏం కావాలో, ఏం కోరుకుంటున్నామో ఎలక్షన్ ఎజెండా కింద పెట్టాలి. మాకు చీర రాలేదు, మాకు అది రాలేదు, ఇది రాలేదు కాదు, మా పిల్లలకి విద్య ఏది, వైద్యం ఏది, ఉద్యోగాలు ఏవి అనే లెక్కలో మనం ఆలోచిస్తే అప్పుడు పార్టీలు కూడా మన దారిలోకి వస్తాయి. వాటిని ఎజెండా కింద పెట్టి ఎలక్షన్లోకి వెళ్తాయి. మనం ఈ ఉచితాల వెంట పడ్డాం అనుకోండి, వాళ్ళు కూడా దాని చుట్టే తిరుగుతారు. వీళ్ళకి ఇవన్నీ ఇష్టం లేవు కదా, ఈ ఫ్రీ స్కీమ్స్ ఇస్తే సరిపోద్ది అని అనుకుంటారు వాళ్ళు.